మిత్రులా మన మనసులకు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తాం? ఇక మంచిగా ఎక్కడికన్నా చల్లటి ప్రాంతంకు పోయి చిల్ అవుతాం కదా. ఇక గట్లనే మన తెలంగాణలో కూడా మన కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి పోవాలంటే ఎటు పోతాం? మంచిగా ఓ రామప్పకో, ఓ లక్నవరానికో, ఓ పాకాలకో, లేకపోతే ఇక గిట్లనే మంచి మంచి వాటర్ ఉన్న ప్రదేశాలకు పోతాం కదా. ఇక గిట్లా నీళ్ళున్న ప్రదేశాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి. ఇక గిట్లా మళ్ళా నయాగరా జలపాతం అంటే నాయనా ఇక దాన్ని చూడనోళ్ళు ఉండరు, దాని మాట ఈననోళ్ళు ఉండరు. ఇక నయాగరా జలపాతం ఎట్లుంటుంది చెప్పుర్రి, మస్తు ఉంటుంది కదా. సేమ్ దాని నయాగరా జలపాతాన్ని తలపించే విధంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జలపాతం ఉన్నదిలా. అది ఎక్కడన్నా తెలిసినా మీకు? మన తెలంగాణలో ములుగు జిల్లా ఉన్నది కదా. ఇంకా ములుగు జిల్లా వాజేడు తెలుసు కదా అందరికీ. ఇంకా వాజేడు దగ్గర ఒక బోగత్తా జలపాతం అని ఒక పెద్ద జలపాతం ఉన్నది. అదే వాటర్ ఫాల్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనాలు అందరు వచ్చి మంచిగా అక్కడ చిల్ అవుతారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉష్కపోతే రాలనంత మంది జనం అయితే అక్కడనే ఉంటారు. ఇక ఎండకు సిట అంటే ఆ జలపాతం కింద కూర్చొని స్నానాలు చేస్తా అంటే నా స్వామి రంగా చల్లదనానికి చల్లదనం, ఎంజాయ్కి ఎంజాయ్. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన బోగత్తా జలపాతం ఉన్నది కదా. ఆ జలపాతం అట అభివృద్ధికే నోసుకోలేదట. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులు ఆ జలపాతాన్ని పట్టించుకునే మానేసిరట. ఇప్పుడు దాంట్లో నీళ్లు కూడా సగమే ఉన్నాయట. ఇంకా పర్యాటకులు అయితే చాలా రకాలైన ఇబ్బందులు పడతారట. ఎందుకంటే అక్కడ అభివృద్ధి అనేది లేదు కదా. అభివృద్ధి అనేది లేకపోయేసరికి అక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు పడతారట. ఇక అన్నలు ఒకసారి అక్కడ బోగత్తా దగ్గర ఉన్న జలపాతాన్ని అందరు కలిసి వచ్చి చూస్తారు కదా. ఇక దానికి ఏమన్నా రిపేర్లో మరమ్మతులో ఉంటే తొందరగా చేయరు. ఎందుకంటే వచ్చేది వానాకాలం కదా. ఇక చాలా మంది జనాలు వస్తారు. ఇక చాలా మంది జనాలు వచ్చుతోటే అది కలకల ఆడుతుంది కదా.